వింటాడండి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో, చాలా మందికి రహస్యం తెలీదు, ఎప్పుడైతే యేసుప్రభు దగ్గరికి వెళ్తామో, ఆ ప్రార్థనలో వెళ్తామో, యేసయ్య మనసులో అనే భావం చెప్తున్నాను, నా కుమారుడు నా కుమార్తె నా మీద ఆధారపడుతున్నారు అని అనుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో నమ్మద్రోహం చేయడు. ఈ సాయంకాలం ముందు మీరు వినాలి, ఇతను తొందరపడి వాళ్ళ నాన్న నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు. ఎవరు? యాకోబు. ఇస్సాకు నిర్ణయించిన రాహేల్. రెండవదిగా ఇతను ప్రేమించాడు కాబట్టి వాళ్ళ నాన్న నిర్ణయించిన కట్నమును రాహేల్కి ఇవ్వడానికి బదులుగా ఇతడే కట్నమును ఇస్తున్నాడు. ఎట్లనగా ఇతడే 7 సంవత్సరాలు కొలువు చేయాల్సినటువంటి, చాకిరి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం, నీ సొంత అమ్మాయిని నువ్వు చూసుకున్నావు కాబట్టి యూ హ్యావ్ టు లేబర్ ఫర్ యువర్ ఓన్ గర్ల్. నీ సొంత అమ్మాయి కొరకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీవు సొంతంగా కట్నం చెల్లించుకోవాలి. దేవుని బిడ్డారా, యాకోబు కాబోయేటువంటి రాహేల్కు కొరకు ఇచ్చినటువంటి కట్నమే మనగా 7 సంవత్సరాలు తన కొరకు కొలువు చేయటమే కట్నం. అంటే ఎంత సంపాదించాడో, చాకిరి చేశాడో, కష్టపడ్డాడో. లాభానటువంటి లోకరీతిగా మామ దగ్గర అంతా కూడా కష్టపడి అమ్మాయి కోసము తనే బ్రైట్ ప్రైస్ చెల్లించాడు, కట్నము చెల్లించాడు. ఓకే, ప్రేమించాడు, మంచిదే. కానీ తండ్రి ఇంటర్వ్యూని కాలేదు, వాళ్ళ నాన్న కట్నాన్ని నిర్వహించలేదు, వాళ్ళ నాన్న కూడా అమ్మాయిని నిర్ణయించలేదు. కనుక ఇతడే ఎన్నుకున్నాడు, ఇతడే ప్రేమించుకున్నాడు కాబట్టి దేర్ఫోర్ ఇతడే ఈ భారాన్ని భరించాలి. మీకు కూడా చెప్తున్నాను, పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఏమనుకోతండి, అన్ని లవ్లు సక్సెస్ కావు. అందరినీ చూసి చెప్తున్నాను, అన్ని లవ్లు సక్సెస్ కావు. దేవుని కుటుంబం ఏది నిలబడుతుంది అంటే, యేసయ్య 3 పేటల తాడు త్వరగా తిరిగిపోదు. ఆడవాళ్ళు జడకు 3 పేటలు ఉంటాయి. ఆత్మీయ జీవితంలో కూడా 3 పేటల కుటుంబమే నిలబడుతుంది. 2 పేటలు ఎవరనగా నీ భర్త, నీ భార్య, మీ ఇద్దరు భార్య భర్తలు. కనిపించిన 3వ పేట ఎవరనగా యేసుప్రభువే. ఎప్పుడైతే మీ ఇద్దరు యేసుప్రభు మీద ఆధారపడతారో అప్పుడే కుటుంబం కట్టబడుతుంది తప్ప ఈ లవ్లు ఎంతవరకు అంటే కొంతవరకే వర్కౌట్ అవుతాయి. పెళ్లి అయ్యేంత వరకే. పెళ్లి అయిన తర్వాత భయంకరమైనటువంటి విషయాలు మొదలవుతాయి. ఇక్కడున్న వాళ్ళ కోసమే చెబుతున్నాను. చాలా మంది తొందరపడ్డారు, ప్రార్థించమండి, దేవుని చిత్తమండి అన్నారు. కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు లేకపోలేదండి, పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధపడడానికి కూడా లేకపోలేదండి. పరిశుద్ధాత్మని సన్నిధిలో మాట చెప్తున్నాను, తొందరపడ్డారు. ముందు వెనక ఆలోచించలేదు, ఒక ప్రార్థన లేదు, జాగ్రత్త. ఏదనైతే ఈరోజు చెబుతున్నాను, భారము నీ కూతురికే, బరువు పోయేది నీ కూతురిదే. అది మనం గ్రహించాలి. అందుకే దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఒక మాట చెప్తున్నాను, 3 గంటలు కనిపెట్టినా నష్టపోవు, 3 దినములు కనిపెట్టినా నష్టపోవు, 3 వారాలు కనిపెట్టినా నష్టపోవు, 3 సంవత్సరాలు కనిపెట్టినా నష్టపోవు. దేవుని సన్నిధిలో కనిపెడితే ఎప్పటికీ నష్టపో. ఏదో ఒక రోజున బయటపడుతుంది. మనసులో నీకు నచ్చాడు కాబట్టి, నీకు నచ్చింది కాబట్టి, గత్యంతరం లేక నీ కూతురు లవ్ చేసింది కాబట్టి, నీ కొడుకులు లవ్ చేశాడు కాబట్టి, ఇది దేవుని చిత్తమైనటువంటి రంగు పులిమేసి దేవుడు బయలుపరిచాడని చెప్పేసి పెళ్లిళ్ళు చేస్తున్నావు. వాళ్ళిద్దరు కూడా సెట్ అవ్వట్లేదు, సెట్ కారు. ఏమైపోతుంది? దేవుని చిత్తం కాదు. కానీ ఎప్పుడైతే ఐసక్ టేక్ యూ రెబెకా, రెబెకా టేక్ యూ ఐసక్, ఇస్సాకును నేను, రెబెకాను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. రెబెకాను నేను, ఇస్సాకును నిన్ను, ఇది మొదలుకొని నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఐ డు అని ఎప్పుడైతే ప్రమాణాలు చేస్తారో దేవుని యొక్క మహాకృప ఆ కుటుంబాలు అలాగా నిలబడుతున్నాయే. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి, దేవుని చిత్తానుసారంగా పెళ్లిళ్ళు జరగనప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. మరొక మాట వనస్తులు చెబుతున్నారు, మనకు ఒక వయసులో ఏదో ఒక అమ్మాయిని ఇష్టపడతాం. నేను చెడుగా మాట్లాడలేదు, యథార్థంగా మాట్లాడుతున్నాను. ఒక వయసులో ఏదో ఒక అబ్బాయిని ఇష్టపడతాం. మన మనసుకు ఎవరో ఒకరు నచ్చుతారు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం. క్యాస్ట్ ఏమో అనవసరం, బ్యాక్గ్రౌండ్ అనవసరం, ఫ్యామిలీ అనవసరం, విశ్వాస కాదు అనవసరం, దేవుడు నమ్ముకుందా కాదు అనవసరం, ఏది సంపాదిస్తా అనవసరం, వాళ్ళ నాన్న ఎలాంటాడు, వాళ్ళ అమ్మ ఎలాంటిది మనకు అనవసరం. అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులు తీసుకెళ్తాం, వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ఇదే దేవుని చిత్తం అనుకుంటాం. నేను ఈ రోజు దేవుని సన్నిధిలో చెబుతూ ఉంటున్నాను, ఒక అమ్మాయి ఆవేశపడి వెస్ట్ బెంగాల్లో నిలబడింది, కోల్కతా మహానగరంలో. మన విశాఖపట్నం డైరెక్ట్ గా వెళ్తే కోల్కతా మహానగరంలో చర్చి బయట నిలబడతాను. దేవా, ఎవరైతే వచ్చి నాతో మాట్లాడతారో అతడే నా భర్త, అతడు వచ్చి నాకు చెప్పాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, అతడే నా భర్త అని తన మనసులో ఉన్నటువంటి ఆలోచన దేవుడి మీద రుద్దేశింది. నిలబడింది. ఆదివారం చర్చ అయిన తర్వాత చాలా మంది కూడా చర్చిలోకి వచ్చి పెళ్లి సంబంధాలు చూస్తారు. నన్ను క్షమించాలి, నాకు ఏమాత్రం నచ్చవు, అందుకని నేను పెళ్లి లైసెన్స్ కూడా తీసుకోలేదు ఈ రోజు వరకు కూడా. అందుకే ఎవరి పెళ్లిలో జోలికి వెళ్ళను. ఎందుకంటే పెళ్లిలో 2 బయటికి వస్తాయి, 1 కులం, 2 కట్నం. నాకు 2 పరమ అసహ్యం. అందుకని 2 జోలికి నేను వెళ్ళను. అందుకే పెళ్లి లైసెన్స్ తీసుకోవాలి. 23 సంవత్సరాలు
సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నాను. ఇప్పటికీ 12 సంవత్సరాల అనుభవం పాస్టర్ గా నాకు ఉంది. నేను అప్లికేషన్ పెడితే గవర్నమెంట్ వెంటనే నాకు లైసెన్స్ ఇచ్చేస్తుంది. ఎవరికైనా పెళ్లి చేయగలను అనుకుంటే ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి. కానీ నేను లైసెన్స్ ఈ రోజు వరకు కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీరు వినాలి, ఆదివారం చర్చికి వచ్చింది, ఎవరు వచ్చి నాతో మాట్లాడతారో, ఎవరు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తారో అతడే నా భర్తగా. నీ మనసులో ఒక తలంపు ఉంది, దేవుడి మీద రుద్దేస్తున్నావు, నిలబడింది బయట. నిజంగానే ఒక వ్యక్తి వచ్చాడు. ఈ అమ్మాయి తమిళనాడు రాష్ట్రానికి చెందింది, ఆ అబ్బాయి వెస్ట్ బెంగాల్ కోల్కతా మహానగరానికి చెందాడు. ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ నాన్న ఉద్యోగ రీత్యా తమిళనాడు దక్షిణ భారతదేశం నుండి ఆ వెస్ట్ బెంగాల్ అటువంటి ఆ ప్రాంతానికి కోల్కతాలో ఉందన్నమాట. వాళ్ళ నాన్న ఉద్యోగ రీత్యా. నిలబడింది ఎవరో వచ్చి అబ్బాయి మాట్లాడాడు. ఇద్దరు చూస్తే ఇద్దరు సెట్ ఎవరు. ఆ అబ్బాయి చాలా బాగుంటాడు, ఈ అమ్మాయి ఏమీ బాగుండదు. ఈ అమ్మాయి తమిళనాడు నుంచి వచ్చింది, ఆ అబ్బాయి వచ్చి చూస్తే వెస్ట్ బెంగాల్ కోల్కతా మహానగరం బెంగాలీ అనమాట, టెమిలియన్ బెంగాలీ. దగ్గరికి వచ్చి మాట్లాడేసరికి ఇదే ఖచ్చితంగా ఇదే దేవుని సంబంధం అని పెళ్లి చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. తర్వాత విషయం నాకు అనవసరం ఎందుకనేది. ధడేల్ మన సౌండ్ ఇంట్లంతా కూడా మన సౌండ్ వస్తుంటది. ఏంటి ఇలాగా సౌండ్ వస్తుందంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. మీరు నవ్వాలని నేను చెప్పట్లేదు. ఇట్స్ నాట్ ఎ జోక్. థర్డ్ మన ఇంట్లో సౌండ్లు వస్తూనే ఉన్నాయి. బీరువాలు, పెట్టెలు, గిన్నెలో లేదా గరిటెలో ఇలాంటి సౌండ్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పెళ్లి ప్రసంగాలు నవ్వాలంటే కొంతమంది ఉన్నారు, పాస్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నవ్విస్తారు. నా దగ్గరికి మాత్రం నవ్వడానికి రావద్దండి. సీరియస్గా వాక్యం వినడానికి రండి, నా దగ్గరికి వస్తాయి. ఇలాంటి శబ్దాలు వస్తున్నాయి. ఏంటి అని అంటే పెళ్లిలో కొట్టుకోవడమే, ఇద్దరు కొట్టుకోవడమే. రోడ్డు మీద పడి అందరికీ చెప్పేస్తుంది నా భర్త ఇలాంటివాడని, నా భార్య ఇలాంటిదని రోడ్డు మీదకి వచ్చి అందరికీ చెప్పేస్తాడు ఆయన. తీరా చూస్తే దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా మొత్తం అందరిలో కూడా చెడ్డ అయిపోయారు, అపహాస్యం అయిపోయారు, అందరికీ వెటకారం అయిపోయారు. దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, ఇద్దరు విడిపోయారు, ఈరోజు కలిసి లేరు. బాగా ఆలోచించాలి, ఇద్దరూ కలిసి లేరు. ఎవరైతే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతాడో, ప్రపోజ్ చేస్తాడో అతడే నువ్వు పంపించిన పెళ్లి కుమారుడు. నీ మనసులో కలిగిన ఆలోచన దేవుడి మీద రుద్దేస్తావు నువ్వు. నీకు నచ్చినట్టే దేవుడు అన్ని చేసేయాలా? దేవుడికంటూ ఒక చిత్తం ఉంది కదా, నీకంటే యోగ్యుడు దేవుడు కదా, నీకంటే ముందు చూపు దేవుడికి ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తల్లిదండ్రులే నీ గురించి మంచి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా నీ దేవుడు ఆలోచించాడా? నీ తల్లిదండ్రులకే నీ భవిష్యత్తు గురించి కొంత ఆలోచన, శ్రద్ధ ఉన్నప్పుడు నీ మొత్తం భవిష్యత్తు గురించి దేవుడికి తెలియదా? నువ్వేం చేస్తావు, నీ పెళ్ళాన్ని ఎలా ట్రీట్ చేస్తావు, భర్తను భార్యను ఎలా ట్రీట్ చేస్తావు నీకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు. నీ భార్యను వెళ్ళగొడతావు దేవుడికి ముందే తెలుసు. నువ్వేం చేయబోతున్నావు తెలుసు. ఆశీర్వాదం అయిన తర్వాత మీటింగ్ నుంచి బయటికి వెళ్తే నీకు నాకు తెలియదు ఎక్కడికి వెళ్తామో, సైతాన్ని ఎక్కడికి తీసుకెళ్తాదో దేవుడికి బాగా తెలుసు. నువ్వు ఎప్పుడు పాపం చేస్తావో కూడా దేవుడికి తెలుసు. అందుకని తొందరపడేసి ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఎవడు నా దగ్గరకు వస్తాడు, నా భర్త అనేసింది. నిజంగానే ఎవడు వచ్చాడు, పెళ్లి చేసేసుకున్నారు. ఈ రోజు విడిపోయి కూడా ఇప్పటికి నాకు తెలిసి 15 సంవత్సరాలు అయిపోయింది. అమ్మాయి జీవితాంతం భర్త లేకుండా, ఇతను కూడా భార్య లేకుండా. మరి ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడేమో నాకు తెలియదు. ఇప్పుడు కనుక ఈమె పెళ్లి చేసుకుంటే యేసయ్య చెప్పిన బోధ ఏంటో తెలుసా? విడనాడబడిన దానిని పెండ్లాడువాడు కంప్లీట్ చేస్తారా? విడనాడబడిన దాన్ని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. వదిలేయబడిన దాన్ని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేస్తున్నామంట. భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, వదిలేసిన దాన్ని పెళ్లి చేసుకుంటే మనం వ్యభిచారం చేస్తున్నాం. ఆలోచించారా? కుటుంబం దేవుని బిడ్డారా, 4 స్థాపించాడు దేవుడు, వాటిలో మొదటిది కుటుంబమే. అది ఫెయిల్ అయింది. అందుకని యేసయ్య చివరిలో కుటుంబంతోనే ముగించబోతున్నాడు. దేవుడి చిత్తాన్ని పెళ్లితోనే ముగించబోతున్నాడు. యాకోబు ఏం చేశాడు మీరు గమనించాలి. 29వ అధ్యాయం 18వ వచనం ఆదికాండం మీరు గమనిస్తే, తన వివాహం కొరకు ప్రధానం ఎలా చేసుకుంటున్నాడు దేవుని బిడ్డలారా? బ్రైడ్ ప్రైస్ ముందే కడుతున్నాడు, కట్నాన్ని ముందే కడుతున్నాడు. ఎలా చెల్లించాడు? కొందరు వజ్రాల ద్వారా, బంగారం ద్వారా, కార్ల ద్వారా, అసెట్స్ ద్వారా, భూముల ద్వారా ఇలాగ కట్నాలు కానుకలు ఇచ్చుకుంటూ ఉంటారు. యాకోబు 7 సంవత్సరాలు కష్టపడి పనిచేసి అదే కట్నముగా పెట్టుకున్నాడు. నాకు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. కాలేబు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఈ కాలేబు అనేటువంటి వాడు ఎవరో తెలుసా అండి? యెహోషువతో పాటు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చి బతికినటువంటి వాళ్ళలో శేషములో కాలేబు ఒకడు. కాలేబుకు అందమైన కుమార్తె ఉంది, పేరు అక్స. ఇది చెప్పి ముగించేస్తుంది, ఎందుకంటే మీ టైం అయిపోయింది, నా టైం అయిపోలేదు. కానీ అక్స అనేటువంటి కుమార్తె. కాలేబు ఏం చెప్పాడు మీరు కనుక దేవుని బిడ్డలారా యెహోషువ గ్రంథం చదివితే, కాలేబు అనేటువంటి ఇతడు చెప్పినటువంటి మాట, న్యాయాధిపతుల గ్రంథం, కిరియత్ సెఫేర్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. కిరియత్ సెఫేర్, ఎవరైతే కిరియత్ సెఫేర్ అటువంటి ప్రాంతాన్ని జయించి వస్తారో నా కుమారుడైనటువంటి అక్సాను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఓత్నియల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి అక్సాన్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలని ఉంది. ఓత్నియల్ అనేటువంటి వాడు వచ్చి, దేవుని బిడ్డలారా కాలేబు యొక్క కుమార్తె అయినటువంటి అక్సాను ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అంటే, కిరియత్ సెఫేర్ అటువంటి ప్రాంతాన్ని జయించి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, లాన్ టెన్నిస్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యవనస్తులు చాలా మంది ఉన్నారు కనుక. బియాన్ బోర్గ్ అనేటువంటి స్వీడన్
టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు. వింబుల్డన్ ఎప్పటికైతే తనే కొడతాడు. చాలా అందగాడు. అతడికి కేస్తే నిలువుటంగేస్తే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో యేసుప్రభు అక్కర్లేదు, అంటే సినిమాలో ఆ హీరో అక్కర్లేదు, డైరెక్ట్ ఇతడు చాలన్నమాట. ఇతడు నిలబడితే నిలువుటంగి వేసుకొని ఇక కరుణామయుడు విజయ్ చంద్ర కూడా అక్కర్లేదు. బ్యాన్ బోర్గ్ చాలా అంత అందగాడు. పొడవాటి వెంట్రుకలు, హెడ్ బ్యాండ్ పెడతాడు. ఎంత $1,000,000 ఖరీదు చేసేటువంటి అన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటాడు. మనిషికి ఒక దీవి ఉంది, సొంతగా ఒక ఐలాండ్ ఉంది. ఒకడు మనిషికి ఎవడు కూడా డబ్బు లెక్క పెట్టాడంట. $1 మిలియన్ మ్యాన్ అని అప్పుడే 30 సంవత్సరాల కిందట, 32 సంవత్సరాల కిందట ప్రపంచంలో బిరుదును సంపాదించాడు. అంత అందగాడు. మంచి యవ్వనంలో ఆట మొదలు పెట్టాడంటే వింబుల్డన్ ఆడుతున్నాడంటే ఒక కాలు ముందుకేస్తాడు, మోకాలు వేస్తాడు, తల వంచినట్టుగా ర్యాకెట్ హెడ్ డౌన్ చేస్తాడు, టెన్నిస్ ర్యాకెట్ ను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు, క్రైస్తవుడు ప్రార్థిస్తాడు. ఆ తర్వాత మోకరిస్తాడు. ఎవడేమనుకుంటే నాకనే అవసరం. వింబుల్డన్ సెంటర్ కోర్ట్ లో ఆడుతున్నా, ఎక్కడ ఆడుతున్నా కూడా ర్యాకెట్ బెండ్ చేస్తాడు, హెడ్ ని తల వంచుతాడు, ప్రార్థిస్తాడు, లేస్తాడు, బ్రహ్మాండంగా ఆట ఆడతాడు. అతడు వాడేటువంటి ర్యాకెట్ తోనే. సో ఇలాగ ఆడతాడు. ఆడిపోయిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తాడు, డౌట్ లేదు. గెలిచిన వెంటనే ఇలాగ ఎగరేసి, ఇలా కొట్టేసి, బాళ్ళు పైకేసి, ఇలా కొట్టేసి ఏది కూడా చేయడు. వెంటనే మోకరిస్తాడు, తన టెన్నిస్ ర్యాకెట్ తలను దింపుతాడు, దేవుని సన్నిధిలో శిరమును వంచి దేవుని స్తుతి చెల్లించిన తర్వాత వెళ్తాడు. కామ్గా నడుచుకుంటూ వెళ్తాడు. వింబుల్డన్ కప్ ఎత్తుతాడు. తన లవర్ గర్ల్ ఫ్రెండ్ అక్కడ స్టాండ్స్ లో కూర్చొని ఉంది గ్యాలరీలో. పెళ్లి చేసుకోరా వింబుల్డన్ ఛాంపియన్ అయ్యో పెళ్లి చేసుకోరా అంటే అన్నాడు, 4 సంవత్సరాలు గ్రాండ్ స్లామ్ కొడితే తప్ప నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని అన్నాడు. ఇష్టమే నాకు అమ్మాయి, నేను లవ్ చేస్తున్నాను. 4 సార్లు కొట్టాలి, గ్రాండ్ స్లామ్ కొట్టాలి వింబుల్డన్ లో, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నిజంగానే మాట మీద నిలబడ్డాడు. 4 సంవత్సరాలు వింబుల్డన్ కొట్టాడు, గ్రాండ్ స్లామ్ కొట్టాడు, తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. కాలేబు అనేటువంటి ఇతను కూడా, యెహోషువ తాడు బయట వచ్చినటువంటి కాలేబు కూడా, నాకు ఒక కుమార్తె ఉంది అక్స, ఆమెకు పెళ్లి అవ్వాలంటే ఎవరికిచ్చి చేస్తాను అనుకుంటున్నాడు. ఒక షరతు పెడుతున్నాడు. ఎవరికిచ్చి చేస్తాను, ఎవరైతే కిరియత్ సెఫెర్ వంటి ప్రాంతాన్ని వెళ్లి జయించుకొని వస్తారో, మీరు యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే, కిరియత్ సెఫెర్ వంటి ప్రాంతాన్ని జయించుకొని వస్తే, హూ ఎవర్ విన్స్ కిరియత్ సెఫెర్ వంటి ప్రాంతాన్ని ఎవడు గెలుస్తాడో ఛాలెంజ్ గా తీసుకొని, ఆ ఛాలెంజ్ ఎవడు విన్ అవుతాడో వాడికి నా కుమార్తె అక్సానిచ్చి పెళ్లి చేసుకుంటానని. విన్నాడో లేదో ఆ ఛాలెంజ్ ని. ఓత్నీయేలు వెళ్ళాడు, కిరియత్ సెఫెర్ ను జయించాడు, తిరిగి వచ్చాడు. దేవుని బిడ్డల కాలేబు యొక్క కుమార్తె అక్సాను పెళ్లి చేసుకున్నాడు. చివరిగా ఒకే ఒక మాట, ఇతడు అన్యుడు, ఇతడి పేరు షెకెము. ఇతడు అన్యుడు. యాకోబుకు 12 కుమారులు ఉన్నారు, ఒకటే కుమార్తె. పేరు ఐడియా ఉందా? దీనా. ఈ దీనాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వెళ్ళిపోయి పెళ్లి సంబంధంతో దీనా దగ్గరికి వెళ్ళి, నిన్ను పెళ్లి చేసుకుంటారు, తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, తల్లిదండ్రులతో మాట్లాడతారు. ఇతడు అన్యుడు, షెకెం అనేటువంటి వాడు. వాళ్ళు చూస్తే ఇశ్రాయేలు యెహోవా దేవుడిని సేవించేటువంటి వాళ్ళు. ఎవరు? ఈ యాకోబు యొక్క సంతానం, 12 మంది కుమారులు కూడా. సో కేర్ఫుల్ గా మీరు వినాలి. ఇప్పుడు ఏం జరిగింది దేవుని బిడ్డలారా, యాకోబు పిల్లలందరూ 12 మంది కుమారులు ఉన్నారు, కుమార్తె దీనా కూడా ఉంది. పెళ్లి చేసుకోవడానికి వెళ్తే యాకోబు కుటుంబం తరపున పెద్దలు అన్నలందరూ కూడా మాట్లాడుతున్నారు, మా వలే మనం ఏక జనం అవ్వాలి అని అంటే మా దేవుడిని మీరు నమ్ముకోవాలి. రెండవదిగా సున్నతి పొంది తీరాలి. సున్నతి పొందితే అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు. పాత నిబంధన కాలంలో దేవుణ్ణి అంగీకరించామంటే లోపల కలిగిన ఆంతరిక మార్పుకు బహిరంగమైనటువంటి సూచన, అట్ ద సేమ్ టైం భౌతికమైన సూచన. మనగా ఒక యూదుడు కానీ అన్యుడు కానీ యెహోవా దేవుడిని నమ్ముకుంటే సున్నతి చేయబడాలి. సున్నతి చేయబడినప్పుడు కొంత రక్తం ప్రోక్షింపబడుతుంది. కొత్త నిబంధన గ్రంథంలో సున్నతిని దేవుడు తీసేశాడు. సున్నతి స్థానంలోకి లోపల కలిగిన మారు మనస్సుకు బయట కలిగినటువంటి ఆ సూచన ఏమనగా నీటి మూలముగా బాప్టిజం పొందుట. కాబట్టి ఒక వ్యక్తి నీళ్ళలో మునుగుతున్నాడు అంటే దాని అర్థం మనసులో మార్పు కలిగింది అని అర్థం. ఇప్పుడు షెకెముకు యాకోబు యొక్క కుమారులు తమ యొక్క సహోదరి అయినటువంటి దీనాను పెళ్లి చేసుకోవడానికి పెట్టిన షరతు ఏమనగా, ఎవరైతే నీవు గనక మీ వాళ్ళు గనక సున్నతి పొంది మా దేవుని యందు గనక విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మేము మా చెల్లెల్ని ఇస్తాం. అప్పుడు షెకెం అనేటువంటి వాడు ఏం చేశాడో తెలుసా అండి? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మీరు గమనించాలి. వాడి కట్నం ఏమనగా, వింటున్నారా వాక్యాన్ని? కాలేబు సవాలు విసిరినప్పుడు ఓత్నీయేలు కట్నమేంటి? కిరియత్ సెఫెరును జయించి వస్తే అక్సాను పెళ్లి చేసుకోవడం. యాకోబు రాహేలును పెళ్లి చేసుకోవడానికి పెట్టిన కట్నమేంటి? 7 సంవత్సరాలు కొలువు చేయటం. అదేవిధంగా షెకెము దీనాను ఇష్టపడ్డాడు కాబట్టి ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలంటే కట్నమేంటి? జాగ్రత్తగా మీరు వినాలి, సున్నతి పొందాలి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు ఎలాగైందో ఇప్పుడు దీనా కొరకు షెకెం అనేటువంటి వాడు ఏం చేశాడు తెలుసా? నేను మాత్రమే సున్నతి పొందడం కాదు కానీ నాతో పాటు నా జనులందరూ కూడా సున్నతి పొందుతారని చెప్పి వాడు సున్నతి పొందిన తర్వాతే ఇప్పుడు వివాహం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏమర్థమైంది వాక్యం? యవనస్తులు, నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్తే నువ్వే వెల చెల్లించుకోవాలి. రేపు పొద్దున మీ అమ్మ మీ నాన్న చేతులు ఎత్తేస్తారు, ఒరే నువ్వే కదరా మమ్మల్ని వదిలేసి ఎలోపై లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. ఈ లేచిపోవడం మీకు ఎప్పటికీ దీవెన కాదు.
లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఎప్పటికీ బ్లెస్సింగ్ కాదు. అది గుర్తుంచుకోండి. చేతనైతే ఒప్పించండి తల్లిదండ్రులను. వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రార్థించండి, దేవుణ్ణి ఒప్పించండి చాలు. దేవుని చిత్తమై ఉన్నప్పుడు తల్లిదండ్రులు అడ్డొచ్చినా ప్రాబ్లమే లేదు. అది దేవుని చిత్తమైనప్పుడు మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళి పెళ్లి చేసుకోండి, తప్పే లేదు. కానీ చివరిగా ఒక మాట చెబుతుంటున్నాను, చివరికి మీ తల్లిదండ్రులు ఇదే మాట అంటారు, నువ్వు వెళ్ళిపోయి చేసుకున్నావు, నువ్వు ఇష్టపడి చేసుకున్నావు కాబట్టి నువ్వు అనుభవించాలమ్మా, మేమేమీ చేయలేము. నన్ను అడగండి సార్, దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, నేను ఒక పాస్టర్ను. ఎన్నో కుటుంబాలు మొన్నటికి మొన్న నాకు ఎన్ని ఫోన్లు వచ్చాయో, ఫోన్లు ఇలాగే వస్తుంటున్నాయి. నా కూతురు బతుకు బాగుపడటం లేదు, లవ్ చేసి పెళ్లి చేసుకుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఈ రోజు వరకు నా కూతురు బతుకు తెల్లారలేదు. నా కొడుకు తొందరపడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వీడు బాగుపడలేదు, అమ్మాయి బాగుపడలేదు. ఏం చేస్తారు తల్లిదండ్రులు? వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తారు, నీకు పెళ్ళేసరికి వాళ్ళు రిటైర్ అయిపోతారు. పిల్లలు వింటున్నారా, యవనస్తులు వింటున్నారా? వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చే జీతం ఏంటి? రాదు, పెన్షనే వస్తుంది. కష్టపడినటువంటి పెన్షన్ తెచ్చి చివరికి నువ్వు బేకారుగా తిరుగుతుంటే, నీ భార్య బేకారుగా ఇంట్లో ఉంటే, ఇద్దరు బేకారు జంటలకి నీ తల్లిదండ్రులు, మీ అత్తామామలో సంపాదించే పెన్షన్ అంతా కూడా తెచ్చి మీకు పెడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదు? ఈ వయసులో నువ్వు సంపాదించాల్సింది పోయి నీ అత్తామామల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ పెన్షన్ల మీద బతుకుతామా? ఈ వయసులో నువ్వు కష్టపడి సంపాదించేసి పోయి మీ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు బతుకుతున్నావా? ఎంత భయంకరం! ఏమైపోయింది నీ ఒంట్లో శక్తి? నీకున్న జ్ఞానం ఏమైపోయింది? నీ జ్ఞాపక శక్తి ఏమైపోయింది? చేతనైతే కష్టపడి ఉద్యోగం చేయొచ్చు కదా. ఎంతమంది బేకారుగా భారతదేశంలో ఖాళీగా ఉంటారో ఆలోచించండి. ఎవరి మీద భారం వేస్తున్నారో ఆలోచించండి. నువ్వు తొందరపడి పెళ్లి చేసుకొని బయటకు వచ్చేస్తావు, జీవితం అంతా కూడా నీ తల్లిదండ్రులకు సంతోషం లేకుండా బతకాలి. ఏమనంటే ఏం చెప్తారు? నా కూతురు లేచిపోయింది. ఎలా ఎత్తుకుంటాడు మీ నాన్న తల? మీ అమ్మ తల ఎలా ఎత్తుకుంటుంది? ఎలా తలెత్తుకుంటుంది సమాజంలో? ఆవిడ కూతురు లేచిపోయింది. మన క్రైస్తవులు సామాన్యులు కాదు, నోటితో సువార్త చెప్పరు కానీ మనుషుల కోసం దుర్వార్తలు భలే చెప్తారులేండి. నిజంగానే చెప్తారు. సిగ్గుపడాలి మనం అందరం కూడా. ఓ కుటుంబానికి ఏదైనా ఆపద కలిగిందా, ఓ నోరుకి ఆగదు మనకు. యేసు ప్రభు చచ్చిపోయాడని ఒక్కడితో కూడా చెప్పరు. కూతురు లేచిపోయిందని మాత్రం ఊరంతా చెప్తూనే ఉంటారు. పిల్లలు వింటున్నారా? ప్రధానం ఎక్కడ? నీ సొంత ఆలోచనే నీవే వెల చెల్లించుకోవాలి. యాకోబు వెళ్ళాడు, ఓనుగా వెల చెల్లించుకున్నాడు. అర్థమవుతుందా దేవుని పిల్లరా? కాలేబు కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఓత్నీయల్ వెల చెల్లించుకున్నాడు. సొంతగా వెళ్ళాడు, వెల చెల్లించుకున్నాడు. షకేము ఆ నాన్నను పక్కన పెట్టాడు, నాకు దీనా కావాలంతే వెల చెల్లించుకున్నాడు. అసలు సున్నత్ అంటే ఏంటో తెలియదు మనోడికి, షకేంకి అన్నుడు గనక. అలాంటి వాడు సున్నతి చేయించుకున్నాడు, రక్తము కార్చాడు, దీనాన్ని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. మీరు చదువుతే దేవుని బిడ్డల 34వ అధ్యాయం 15-16 వచనాలు ఆది కాండంలో షకేము కోసం, దీనా పెళ్లిల కోసం మీరు గమనించారు. అందుకని చెప్తున్నాను, నీ సొంత ఆలోచనలతో పెడతావా? యేసుప్రభు ముందుగానే చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీ జీవితంలో, మీ పెళ్లిలో, వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగంలో యేసుప్రభు ఉండాలి. ఉంటే తప్ప మీకు ఆశీర్వాదం రాదు, కానీ మరొక ఏ విధంగా కూడా ఆశీర్వాదం రాదు. వాక్యం చెప్పి ముగించేస్తాను. నేను చాలాసేపు చెప్పాలనుకున్నాను, కాకపోతే 9 అయిపోయింది. మీలాటోళ్ళు కొందరు ఎలాటోళ్ళు అంటే 2 మాటలు కూడా మాట్లాడతారు మీలో కొందరు. 9కి ముగించండి, 9 ముగించండి అంటారు. 9 ముగిస్తే 7 సార్లు అప్పుడే ముగించేస్తారని మీరే మాట్లాడతారు. ఇలాంటి అబద్ధికులు, ద్వంద్వ స్వభావం కలిగిన వాళ్ళు 2 నాలుగు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం డైరెక్ట్ గా చెప్తున్నారు. వాళ్ళ నుంచి మీరందరూ సఫర్ అయిపోతున్నారు. కొందరికి వినాలని ఆశ, ఇలాంటి వాళ్ళ నుంచి ప్రాబ్లం అవుతుంది. డైరెక్ట్ గా పేరు రాయాలి, ఏదో ఆకాశరామని ఉత్తరాలు రాసేస్తారు. మాకేంటి, నేను ఆపేసుకుంటే నా నోరుకు నొప్పి ఉండదు, వాక్యం ఆపేస్తాను. కానీ మీకోసం వాక్యం చెప్తాను. నేను వాక్యం చెప్తే మీరు నాకేమి ఇస్తున్నారు? జీతం ఇస్తున్నారా? 6 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తూనే ఉన్నారు. మీరు బెనిఫిట్ చెందుతున్నారు. మీ పిల్లలకు దీవెన, మీకు దీవెన. కాబట్టి దేవుని బిడ్డలారా, అర్థాంతరంగా ప్రధానమైనటువంటి 2వ దశ వివాహంలో ఆపుతూ ఉన్నారు. సమయం లేదు కాబట్టి అది మిమ్మల్ని బట్టే. వచ్చే వారం దేవుని కృప ఈ ప్రధానమును కొనసాగించుకుందాం. మర్చిపోతుందంటే చివరిగా యాకోబుని యేసుప్రభుతో పోలుస్తాను. ఎందులో పోలుస్తాను విని ఉండరు ఖచ్చితంగా. 2వదిగా దేవుని బిడ్డలారా, ఒత్నీయేలును యేసుప్రభుతో పోలుస్తాను. 3వదిగా షకేమును యేసుప్రభుతో పోలుస్తాను. షకేము అన్నుడికి యేసుప్రభుతో పోలిక ఏంటి? అదే వింటాం. ఒత్నీయేలు కిరియత్ సెఫేర్ గెలిచాడు, యేసుప్రభు ఏంటి పోలిక? యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడు, యేసుప్రభు ఏంటి పోలిక? ఈ ముగ్గురితో యేసుప్రభును పోల్చబోతున్నారు. వచ్చే వారం తప్పకుండా రండి. ప్రధానం అనేటువంటి అంశం అయిన తర్వాత ఒకవేళ వివాహం అనేటువంటి అంశం ప్రారంభం అవుతుందేమో బహుశా వచ్చే వారం, నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు తన ఆధీనంలోకి తీసుకోవాలి, లేదా అటొచ్చే వారం ఈ వివాహం గురించి కొనసాగించుకుందాం. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోండి, ఎవరూ కదలొద్దు దయచేసి అంటున్నాను. ఈ మాటలను దేవుడు మీ పిల్లల జీవితంలో దీవించును గాక, మీ కుటుంబాల్లో దేవుడు దీవించును గాక. మీకు ఇష్టమైతే ఆమెనంటారు, ఆమెనంటే కట్నం పోతుంది అనుకుంటే ఆమెను అనకండి, ఇక నేనేం చేయలేదు. ఇష్టమవుతే ఆమెనండి, ఆమెనంటే కట్నం పోతుంది అనుకుంటే ఆమెను అనకండి, కట్నమే తీసుకోండి. వద్దనడానికి నేనెవరిని?
తీసుకెళ్లి పోలీసు వాళ్ళు అందరూ లోపలేసేస్తున్నారు, జడ్జిలు కూడా లోపలేసేస్తున్నారు కట్నాలు తీసుకుంటే. వాళ్ళు మాత్రం తీసుకుంటారు, వాళ్ళ పిల్లలకి ఇస్తూనే ఉన్నారు. లోకమంతా ఒక మాయ. మాయ. యేసు ప్రభు కూడా నిజమైన దేవుడు. నిజంగా చెప్తాను, లోకం ఒక మాయ. అంతా ఉట్టిదే, అంతా ఉట్టిదే. కరప్షన్ ఉండకూడదు, కరప్షన్ ఉంది. ఈడే ఫస్ట్ కరప్టెడ్ ఫెలో. మాకు కంప్లైంట్ వచ్చింది, లోపలేస్తాం. నువ్వు తీసుకోలేదా కట్నం? నువ్వు ఇవ్వలేదా నీ కూతురికి కట్నం? నువ్వు ఎలా కట్నం డిమాండ్ చేస్తావు? నీకు తీర్పేస్తున్నాను, జడ్జి చెప్తాడు. నువ్వు ఇవ్వలేదా నీ కూతురికి? నీ కొడుకు నువ్వు తీసుకోలేదా? అంతా మాయేనండి దేశంలో ఎక్కడైనా. యేసు ప్రభు కూడా మాట మీద నిల్చొని పర్ఫెక్ట్ గా బతికినంత పర్ఫెక్ట్ మ్యాన్. అంతే. మనుషుడిగా రక్తమాంసలతో సీమనెత్తులతో పుట్టిన ఏకైక వ్యక్తి, లోపం లేనివాడు ఒక యేసు ప్రభు మాత్రమే. తీసుకుంటే ఆయన స్ఫూర్తిగా తీసుకోండి. ఏ పొలిటికల్ లీడర్ను, ఏ బ్యూరోక్రాట్ను, ఏ పెద్ద ఆఫీసర్ని ఎప్పుడు తీసుకోద్దండి. ఎవరి లొసుగులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. యథార్థంగా ఒప్పుకున్నాం దేవుని సన్నిధిలో. యేసయ్యను అడగండి, ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. 2 ప్రకటనలు చేసి నేను ప్రార్థన చేస్తాను, వినాలని కోరుతున్నాను. ఒకటి